సో ఈ మధ్య కాలంలో కార్డియాక్ సమస్యలు అనేది మనం చూస్తూ ఉన్నాం. చాలా రకాలు ఉంటున్నాయి. అయితే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చాక, గర్భం ధరించాక కార్డియాక్ సమస్య ఏదైనా వచ్చినా, గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చినా, లేదంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అటువంటి సమస్యలు ఉన్నా వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? సో ఒక వ్యక్తికి హార్ట్ డిజీజెస్ ఉండే, గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉండి ఆ వ్యక్తి ప్రెగ్నెంట్ అవుదాం అనుకున్నప్పుడు ముందుగానే ఒకసారి వాళ్ళ ఫిజిషియన్ని లేదా కార్డియాలజిస్ట్ని సంప్రదించడం అవసరం. సో డిజీజ్ సివియారిటీ ఎంతవరకు ఉంది ఆర్ ఏం ప్రాబ్లం ఉంది అనేది ముందుగా మనం డిఫైన్ చేయాలి. కొన్ని కండిషన్స్ ప్రెగ్నెన్సీకి అనుకూలంగా ఉండవు, కొన్ని వాటికి మేము అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్స్ అంటాము. ఆ వ్యక్తి ప్రెగ్నెంట్ అవ్వకూడదు, బికాజ్ ఆ వ్యక్తి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ మదర్ ప్రాణం కోల్పోయే ప్రమాదం ఉంటుంది ప్రెగ్నెంట్ అయినప్పుడు. అండ్ ఈక్వల్లీ ఆ వ్యక్తి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ బేబీ ఆ చైల్డ్కి హెల్త్ మీద కూడా దాని ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో అలా ఒక వ్యక్తికి అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్స్ ఉంటే ఆ పర్సన్ ప్రెగ్నెంట్ అవ్వకూడదు. సో ఆ ప్రాబ్లం మనకు ఉందా లేదా, ప్రెగ్నెన్సీకి ఎలిజిబుల్గా ఉన్నామా లేదా ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇన్ కేస్ డాక్టర్ ప్రెగ్నెన్సీకి వీలు కాదు అంటే బెటర్ టు అవాయిడ్ అండ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ని వాడడం అవసరం. ఇలాంటివి యూజువల్లీ మ్యారేజ్ అయినప్పుడే డిక్లేర్ చేయమని చెప్తాము. కొన్నిసార్లు మ్యారేజ్లో తెలియకుండా తర్వాత ఒకవేళ తెలిసినా బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇవి డిక్లేర్ చేసి ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయాలి అండ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ చైల్డ్ బర్త్ని చూసుకోవడం. సో ఫస్ట్ ఆ ప్రాబ్లం ఏమైనా ఉందా, నాకు ప్రెగ్నెంట్ అయ్యే ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కండిషన్సే అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్, అందరికీ కాదు. ఆ లిమిటెడ్ కండిషన్స్ మీకు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి హార్ట్ డిజీజెస్ ఉన్నా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే డిజీజ్ సివియారిటీ ఎంతవరకు ఉంది అండ్ ఎగ్జాక్ట్లీ ఏం కండిషనో చూస్తే దాన్ని బట్టి మనం చూసుకునే ఉంటుంది. సో ఆల్వేస్ మీకు ఇన్ కేస్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే మీ ఫిజిషియన్ని లేదా కార్డియాలజిస్ట్ని, మీ గైనకాలజిస్ట్ని ముందుగానే సంప్రదించి ప్రాబ్లం తెలుసుకుని అండ్ దానికి తగ్గట్టు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయడం ఆల్వేస్ బెటర్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.